యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ అండి. నన్ను చాలామంది అడుగుతుంటారండి ఏంటంటే, సార్ మీరు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, బట్ ఓంకారం గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఓంకారం యొక్క విశిష్టత ఏమిటి అని అడుగుతుంటారు. ఎస్ అండి, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా లింక్ ఉందా అని కూడా అడుగుతుంటారు. ఎస్ ఉందండి. నిజం చెప్పాలంటే ఓంకారం మీరు చూసినట్టయితే అకారము ఉకారము మకారంల కలయికే ఓంకారం. సో అకారము ఉకారము మకారం అండి. సో ఎప్పుడైతే మన ఓంకారాన్ని ఉచ్చరిస్తామో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న చుట్టూ చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అండి. ఓకే, సేమ్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కానీ ఆరా గురించి ఎక్కువ నేను మాట్లాడతానంటే, మన లోపల ఏదైతే ఉంటుందో వాటిని మనం ఆకర్షించుకుంటాం. ఎప్పుడైతే మన ఓంకారం మనం పలుకుతూ ఉంటామో మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంటుంది. సౌండ్ అండి, సృష్టిలో కూడా ఫస్ట్ సౌండ్ ఏంటి అండి? ఓంకారం. నేను చెప్పినట్టు కాదండి, సైంటిస్టులు నిరూపించారండి. నాసా వాళ్ళు కూడా యూనివర్స్లో ఒక సౌండ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. దాని యొక్క వైబ్రేషన్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి దాన్ని ఆన్సైజ్ చేసింది ఏంటంటే అది ఓంకారం అనే నాదం అనేది యూనివర్స్లో వినపడుతుంది. సో అందుకోసం చూడండి, ఏ మంత్రమైనా సరే ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ మంత్రం ఫలించాలి. 3 times 5 times 10 times ఆఫ్ రిజల్ట్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే, దాని ముందు ప్రతిదానికి ముందు ఓంకారం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక పనికి మీరు వెళ్తున్నారు, రోజు ఉదయం నిద్ర లేవగానే ఓంకారాన్ని ఒక 21 times, చాలామంది అంటారు ఎక్కువసార్లు అవసరం లేదండి, మినిమం ఒక 21 times మీరు ఉచ్చరించండి. బయటకు ఉచ్చరించండి. కొన్ని రోజుల తర్వాత మీరు లోపల అనవచ్చు. ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తారో ఒక 21 times ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూడండి, మన ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే చూడండి మనందరం ఎనర్జీ అనేది, స్పిరిచువల్ చెప్పాలంటే మనందరం ఆత్మస్వరూపం, సైంటిఫిక్ చెప్పాలంటే ఎనర్జీ. సో మన ఈ యొక్క ఎనర్జీ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే, ఎప్పుడైతే మన ఓంకారం అనే దాన్ని 21 times మనం రిపీట్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ చూడండి, ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన థాట్ రిలీజ్ చేస్తే మనకు చూడండి, థాట్ రిలీజ్ చేసేటప్పుడు అంటే ఆలోచన అనేది మన మనస్సు నుంచి ఉత్పన్నమయ్యేటప్పుడు కల్లా కూడా మన స్టేట్ ఆఫ్ మైండ్లో ఐదర్ పీస్నెస్ అండ్ హ్యాపీనెస్, పీస్ అండ్ హ్యాపీ మూడ్లో కనుక థాట్ రిలీజ్ చేస్తే అవి వర్కౌట్ అవుతాయండి. లోపల పీస్నెస్ లేదు, లోపల హ్యాపీనెస్ లేదు, బట్ మనం ఏదో ఒక ఆలోచన రిలీజ్ చేస్తే వారి రియాలిటీగా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎప్పుడైతే లోపల ప్రశాంతత ఆనందంగా ఉన్నప్పుడు కనుక మీ థాట్ రిలీజ్ చేస్తే వారి రియాలిటీకి చాలా దగ్గర అండి. ఎందుకంటే హై ఎనర్జీలో ఉంటాం. ఆ హై ఎనర్జీ ఉన్నది ఇప్పుడు ఏం చేస్తుంటే హై ఎనర్జీ వాటిని ఆకర్షించుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఓంకారం చూడండి, అకారం వచ్చేటప్పుడు మీ నాభి దగ్గర సౌండ్ మొదలవుతుందండి. ఉకారం వచ్చేసరికి ఇక్కడకి చెస్ట్ వరకు ప్రాంతంలోకి వస్తుంది. మకారం వచ్చినప్పుడు సౌండ్ ఇక్కడ చూడండి మన తల భాగమంతా కూడా మీకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా వైబ్రేట్ అయ్యేటువంటి సౌండ్ ఓంకారం. ఓంకారం యొక్క విశిష్టత అమోఘం అండి. ఎవరైనా సరే ఈ ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత మీ ఫోకస్ హెల్త్పై పెడితే ఆరోగ్యం వస్తుందండి. ఎందుకంటే ఆరోగ్యం రావాలని చాలామంది అనుకుంటారు. ఆరోగ్యం మీ జీవితంలోకి రావాలి. చూడండి, ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ఆరోగ్యవంతం ఉండాలి. సో ప్రతి సెల్ కూడా మీరు ఓంకారం చేసి మీరు అప్పుడు కొంతసేపు గమనించండి, ప్రతి సెల్ వైబ్రేట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీ హెయిర్ చాలా ఆరోగ్యవంతులు అవుతారు. చూడండి, కొంతమంది చాలా డెబ్ట్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బయటపడాలి. ఓంకారంతో పాజిబుల్ అవుతుంది. బట్ స్పష్టంగా మీరు ఒక 21 సార్లు పఠించిన తర్వాత మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు మనసులో ఆల్రెడీ అయినట్టుగా సంపద వైపు సృష్టించండి. చాలామంది డెబ్ట్స్ క్లియర్ అవ్వాలి, అప్పులు పోవాలి, మీ దృష్టి అంతా అక్కడ పెడితే మళ్ళీ అవి క్రియేట్ అవుతాయండి. అలా చేయొద్దండి. మీకు కావాల్సింది ఏమిటి? సంపద. ఓకే, ధనం. సో ధనంని చూడండి, అసలు డబ్బులు మీ లైఫ్లోకి ఎంత కావాలి అవి క్లియర్ అవ్వాలంటే, ఫస్ట్ మీరు అది క్లియర్ అవ్వాలంటే ఎంత కావాలో అది ఊహించుకొని అది క్లియర్ అయినట్టుగా భావించుకొని మీకు ఏది కావాలో చూడండి, సంపద వైపు మీ దృష్టి మరల్చని తప్పిస్తే మీకు ఏదైతే వద్దు, మీకు ఏది కావాలో దానిపైన మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీ లైఫ్లోకి అది ఆకర్షించబడుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్. చాలామంది నుంచి కంప్లైంటింగ్ ఇస్తుంటారు రిలేషన్షిప్స్లో. ఏమని రిలేషన్షిప్లో కంప్లైంటింగ్ ఇస్తారంటే, సార్ నా వైఫ్ సరిగ్గా మాట్లాడట్లేదు, లేదా మా హస్బెండ్, మా పిల్లలు నాకు చెప్పిన మాట వినట్లేదు, మా పేరెంట్స్ నా మాట వినట్లేదు. సో మీరు ఒకటే చెప్పండి, మీ కంప్లైంటింగ్ ఆపి ఒక్క 21 రోజులు వాళ్ళని అప్రిషియేషన్ చేస్తూ వాళ్ళు నాతో సరిగ్గా ఉన్నందుకు, వాళ్ళు నిజంగా ఏదో కొన్ని మంచి విషయాలతో మీతో మంచిగా ఉంటాయి కొన్ని, అంటే వాడితో మీరు సత్సంబాలు కలిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకసారి మనసులో తలుచుకొని వారికి థ్యాంక్ యూ చెప్పండి. 21 రోజుల వరకు నో కంప్లైనింగ్. వారి పట్ల ఎట్లాంటి కంప్లైంట్ కూడా ఒక 21 రోజు చూడండి. 22 చూడండి, మొత్తం అంతా మారిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దృష్టి మారుతుందో అప్పుడు సృష్టి మారుతుంది. తర్వాత వారే మీకు సపోర్ట్ చేస్తుంటారు, వారే మీకు వచ్చి మీకు ఏది కావాల్సిన వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మనం ఎలా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతామండి. నెక్స్ట్ వచ్చేసేసి కెరియర్.
ఈ కెరియర్లో మీరు చూసినట్టయితే చాలామంది సార్ నాకు జాబ్ రావట్లేదు, ఎన్నోసార్లు అటెంప్ట్ చేశాను రావట్లేదు. చూడండి, ఎన్నోసార్లు జాబ్ అటెంప్ట్ చేశాను రావట్లేదు అనే ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక అటెంప్ట్లో కూడా జాబ్ రాదు. సో ఫస్ట్ మీరు ఎన్ని అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి మీరు నెక్స్ట్ జాబ్ని మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ముందుగానే భావించండి. ఆల్రెడీ ముందుగానే అచీవ్ అని భావించి ఇంటర్వ్యూ సీట్లో కూర్చోండి, మీకు ఆ జాబ్ వస్తుంది. అంతేకాదు మీకు ఏది కావాలి, నెక్స్ట్ మీ బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు, ఏదో ఒక 2 to 3 బిజినెస్ చేశారు, గతంలో లాస్ అయిపోయారు, మీకు ఏమనిపిస్తుంది, బిజినెస్ లాస్తో యాంకరింగ్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు బిజినెస్ చేయండి, లాసే వస్తుంది. లేదు, బిజినెస్ ప్రాఫిట్ కావాలంటే చూడండి, సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. మొత్తం మీ ఫోకస్ అంతా కూడా బిజినెస్ ప్రాఫిట్ పైనే పెట్టండి. ఇలా మీరు బిజినెస్ సక్సెస్ వైపుకు మీరు మరల్చుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫోకస్ దేనిపై పెడితే అది మన జీవితంలోకి వస్తుంది. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఫ్రైడే, ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM to 9 PM ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసును సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం అందించడం అనేది జరిగింది. సో మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లోనో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తే మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఫ్రీగా ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా కుదరకపోతే, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీరు ఇక్కడ జాయిన్ అవ్వకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి ఐఎమ్ ఇంట్రెస్ట్ టు ఫ్రీ క్లాస్ అని పెడితే మా మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. సో మీరు ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మీకు ఎలాంటి ప్రశ్న అయినా కూడా నన్ను అడగవచ్చు. సో ఇందులోకి వస్తే మీరు ప్రతి విషయం గురించి మీరు నేర్చుకుంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన బేసిక్స్ లేనంత వరకు మీరు ఎన్నిసార్లు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ చేయండి, అది వర్కౌట్ అవుతుంది. సో బేసిక్స్ అనేది ట్రైన్ అవుతుంది, అది క్లాస్లో ట్రైన్ చేయబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది యాపిల్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం పైనుంచి కింద వేసామండి, పైనుంచి కింద వేసామండి, కింద పడుతుంది. ఓకే, సో దీని ఎక్కడ న్యూటన్. ఓకే, సో అందరూ గమనించారా? లేదు కదా, ఎప్పటి నుంచో ఉంది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. బట్ అక్కడ ఎందుకు అతను అబ్జర్వ్ చేశాడంటే చూడండి, ఎప్పుడైతే మనం అవేర్నెస్ అంటే ఎరుకలో ఉంటామో ప్రతి దాన్ని గమనిస్తాం. అదేవిధంగా ఎవరైతే వర్తమానంలో ఉంటూ గతంలో కాకుండా భవిష్యత్తులో కాకుండా వర్తమానంలో ఎవరైతే జీవిస్తారో వారు అనుకున్న ప్రతిదీ సాధిస్తారు. అందుకోసమే ఈరోజు మీరు ఏం చేస్తారు, ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఏమి జరిగినా నేను గతంలోకి వెళ్ళను. ఎందుకు గతంలోకి వెళ్ళొద్దు అంటే గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలను మీరు వర్తమానంలో నెమరు వేయడం వల్ల, అంటే రిపీట్ చేయడం వలన భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు గతం వద్దు, గతంలో జరిగిన చేదు అనుభవాలు మీకు వద్దు, మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే ఫస్ట్ స్టాప్ ద పాస్ట్నెస్. ఓన్లీ వర్తమానంలో ఉంటూ భవిష్యత్తులో అందమైన ప్రణాళిక వేసుకొని అందంగా జరిగినట్టుగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో డెఫినెట్గా మీ రిజల్ట్స్ నాట్ ఓన్లీ 1 or 2 persons, కొన్ని వందల వేల మంది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. అందరికీ ఒక వ్యక్తి పాసిబిలిటీ ఇంకొక వ్యక్తికి ఎందుకు పాసిబిలిటీ అవ్వట్లేదంటే ఒక వ్యక్తి సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి అదే మార్గంలో వెళ్తే అతను కూడా సక్సెస్ అవుతాడండి. ఇఫ్ 1 person can do, అదర్ పర్సన్ కెన్ లర్న్ అండ్ డూ ఇట్. ఎన్ఎల్పిలో ఒకటి ఉందండి, ఓకే, స్టేట్మెంట్. సో ఎవరైనా సరే దీన్ని ఫాలో చేసుకోవచ్చు. నిజంగా మీ లైఫ్లో ఏది కావాలన్నది పొందొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓంకారం. ఓంకారాన్ని మీరు రిపీట్ చేయాలని మీరు అనుకుంటే ఓంకారం అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎవరైతే చేస్తారో ఐ కెన్ డూ ఇట్ అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.